ఇంకా కావ్య అయితే పరిగెట్టుకుంటూ రేవతి వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి రేవతి గారు అతనెక్కడున్నారో చెప్పండి" అనేసి అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే రేవతి అయితే "తను రూమ్‌లోనే ఉన్నాడు" అనేసి చెప్తూ ఉంటుంది. చెప్పగానే ఇంకా కావ్య అయితే ఏడుచుకుంటూ ఆ రూమ్‌లోనికి వెళ్తుంది. ఇంకా ఏంటి అంటే రాజు అక్కడ వాటర్ తాగుతూ ఉంటాడు. వాటర్ తాగుతూ ఉండేసరికి ఇంకొంచెం పెద్ద యాక్సిడెంట్ అయితే చేసుకోవాల్సిందండి. ఇంకా బావుండు కదా! ఇంకో 2, 3 కట్లయితే పడును కదా! అనేసి కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండేసరికి రాజైతే అలాగా చూస్తూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే అంటుంది, "నిన్న రాత్ర నుండి మీరు కనపడకపోయేసరికి యామిని వచ్చి చెప్పింది ఆ విషయం. ఆ విషయం నాకు విన్న కానించి అసల గుండె ఆగినంత పనయింది. మీరసల ఎందుకండి మీరెక్కడున్నారు అన్న విషయం చెప్పలేదు. నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా అసల? నా గుండె ఆగిపోయినంత పనవుతుంది" అనేసి గట్టా అంటూ బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉండేసరికి రాజైతే అడుగుతాడు, "అదేంటండి నిన్న మీరు అంతలా మాట్లాడారు కదా! నా మీద అసలు ప్రేమే లేనప్పుడు మీరెందుకు అంతలా మాట్లాడారు? ఆహ్, హ్మ్. మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు" అనేసి అయితే రాజైతే అంటూ ఉంటాడు. అడుగుతూ ఉండేసరికి ఇంకా కావ్య అయితే "అసల మీరేంటండి ఈ వెళ్తున్నప్పుడు చూసుకోవడం గట్టా తెలీదా? ఇంకా ఏమైనా పెద్ద యాక్సిడెంట్ జరిగుంటే ఏమయ్యుండేది?" అనేసి గట్టా కావ్య బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి రాజైతే ఇంకా అడుగుతూ ఉంటాడు. "నేనంటే ఇష్టం లేనప్పుడు నాకేదైనా అయితే మీకెందుకండి? మీరెందుకు అంతలా బాధపడుతున్నారు?" అనేసి రాజైతే అడుగుతూ ఉంటాడు. If you like this video, please like the video and subscribe our channel. Thank you.